ఇక్కడ చూడండి, పాము తల ఇప్పటికే నరికేయబడింది, కానీ ఇది ఇంకా ఎలా బతికే ఉంది. మరియు ఈ కోడి తల లేదు, కానీ అది అక్కడ ఇక్కడ ఎలా తిరుగుతుంది చెప్తా, అన్ని మీకు వివరంగా చెప్తా. సో హలో నమస్కార్ వనక్కం స్టార్ వన్ ఫ్యాక్ట్ ఛానల్. చంపిన తర్వాత కూడా అంత తేలికగా చంపబడని విధ్వంసక జంతువులను నేను ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చాను. కాబట్టి చూద్దాం పదండి. ఇక వీడియోను స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంటను కొట్టి ఆల్ ఆప్షన్ ని ఆన్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 10 చికెన్. ఫ్రెండ్స్, మీకు తెలుసా, ఒక కోడి పేరు మైక్ ఉండేది. దాని ప్రత్యేకత ఏమిటంటే అది 18 నెలలు తల లేకుండా జీవించింది. అవును, మీరు విన్నది నిజమే, అది 18 నెలలు తల లేకుండా జీవించింది. ఫ్రెండ్స్, ప్రపంచంలోనే కోడిలా పరిగెత్తాలని పదబంధం ఉంది. దాని అర్థం కూడా కోళ్ల సూత్రానికి సంబంధించింది. ఫ్రెండ్స్, నిజానికి కోడి మెదడు దాని తలలో ఉండదు. అది సరిగ్గా తల మరియు మెడ మధ్యలో ఉంటుంది. కోడి తల భాగాన్ని వేరు చేసినప్పటికీ అది బ్రతికే ఉంటుంది. తల భాగాన్ని వేరు చేసినప్పటికీ కోడి దాని రోజువారీ పని తిరగడం, అటు ఇటు పరిగెత్తడం మరియు లిక్విడ్ లాంటి ఆహారం తినడం, తాగడం చేస్తుంది. ఇలాగే మైక్ తల నరికినప్పుడు ఇదే జరిగింది. దాని తల నరికినా ఇంకా బ్రతికే ఉంది. వావ్, ఈ ఫ్యాక్ట్ గురించి నాకు కూడా తెలియదు. నెంబర్ 9 కాక్రోచెస్. ఫ్రెండ్స్, అమ్మాయిలకు బొద్దికలంటే ఎందుకు ఇష్టం ఉండదు? లేదు, ఇది బగ్స్ సంగతి కాదు. వాళ్ళు ఏమనుకుంటారంటే అవి ఇటు అటు తిరిగే జాంబీస్ ఏమో అనుకుంటారు. ఫ్రెండ్స్, బొద్దింకలు ఎలాంటి పురుగులు అంటే అవి ఒక అన్క్లియర్ బాంబ్ తో కూడా సర్వైవ్ చేయగలవు. మరియు దానితో పాటు దాని తల నరికినా అది కొన్ని వారాల పాటు అలానే బతికే ఉంటుంది. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఇది ఎలాంటి పురుగో? తల లేకుండా బ్రతకగలదు. అలా ఎందుకు జరుగుతుందంటే, ఒకటి దానిలో రక్తం ఉండదు, మరొకటి దాని రెస్పిరేటరీ సిస్టమ్ దీని బాడీ లోపల కాదు, ప్రధానంగా అది బయట ఉంటుంది. అందుకే దాని తలకు అంత ప్రాముఖ్యత లేదు. అది కేవలం తినడానికి, త్రాగడానికి మాత్రమే పనికొస్తుంది. మరియు ఎప్పుడైతే తల వేరైపోతుందో అప్పుడు అవి ఆకలితో, దాహంతో చనిపోతాయి. అయితే గర్ల్స్, ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒకవేళ తల లేని బొద్దింక కనిపిస్తే మీరు ఏం చేస్తారో కామెంట్ చేసి చెప్పండి. నెంబర్ 8 ఆక్టోపస్. ఫ్రెండ్స్, ఆక్టోపస్ ఒక రకమైన విచిత్రమైన జంతువు. కాబట్టి చైనా మరియు జపాన్ వంటి దేశాలలో వాటిని ఇష్టంగా తింటారు. కానీ మనందరికీ తెలియని విషయం ఏమిటంటే ఆక్టోపస్ చనిపోయిన తర్వాత కూడా 8 ఆర్మ్స్ అలానే కొన్ని గంటల పాటు ప్రాణాలతో ఉంటాయి. మరియు అవి ఎంతగా రెస్పాన్స్ అవుతాయంటే వాటిని తాకడం ద్వారా క్షణంలో కదలడం మొదలు పెడతాయి. అది అలా ఎందుకు జరుగుతుందంటే, ఫ్రెండ్స్, ఆక్టోపస్ యొక్క సెంట్రల్ నర్వస్ సిస్టమ్ వారి మెదడులో కాదు, వారి చేతుల్లో ఉంటాయి. దాని వల్ల అవి మూవ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ ఈ ఆర్మ్స్ తినే వాళ్ళ గొంతులో ఇరుక్కుని కదలడం మొదలు పెడితే బాబోయ్, ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో. నెంబర్ 7 బీస్. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఎక్కడైనా ఏదైనా చనిపోయిన తేనెటీగ నేలపై పడిపోయి ఉంటే దాని నుండి దూరంగా పారిపోండి. అలాగే దాన్ని చేతిలో పట్టుకోవడానికి మాత్రం అస్సలు చేయకండి. ఈ పనిని ముందే చేసుకోవాలి. మనం ఎందుకు అలా చేయాలంటే ఇప్పుడు నేను మీకు చెబుతాను. ఫ్రెండ్స్, ఒక తేనెటీగ చనిపోయిన కొన్ని గంటల తర్వాత కూడా కుట్టవచ్చు. అవును, ఇది ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్. తరచుగా మనం చనిపోయిన పురుగులతో భయపడే వాళ్ళమే కాదు, కానీ ఈ తేనెటీగ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అవును, దీని వెనమ్ డెలివరీ సిస్టమ్ చనిపోయిన తర్వాత కూడా చురుకుగా ఉంటుంది. దాని మెదడు నుండి వాటికి ఎటువంటి కనెక్షన్ ఉండదు మరియు వాటి ఇన్వాలంటరీ రిఫ్లెక్స్ ని అటాక్ చేయాలనిపిస్తే అది అటాక్ చేస్తుంది. అవును, ఇది నిజం. మీరు నమ్మకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెంబర్ 6 టర్టల్. ఫ్రెండ్స్, తాబేలు తలను శరీరం నుంచి వేరు చేసిన అది 2 రోజులు తరచుగా అలానే బతికే ఉంటుంది. మీకు తెలుసా ఫ్రెండ్స్, తాబేలు గుండెలో పీస్ మేకర్ సెల్స్ ఏర్పడి ఉంటాయి. కొన్ని కారణాల వల్ల మెదడు నుండి సిగ్నల్ నియంత్రణ లేకుండా పోయినట్లయితే అది గుండెను సరిగ్గా పనిచేయడానికి కూడా వీలు కల్పిస్తుంది. అలాగే దీని హార్ట్ లో ఫ్యూల్ సెక్స్ బి ఏర్పడి ఉంటాయి. ఫ్యూల్ షెట్ యొక్క చివరి బిట్ అయిపోయే వరకు గుండెను నడిపిస్తూ ఉంటుంది. మీరు ఎదురుగా చూస్తున్న తాబేలుపై మొసలి దాడి చేసి దాని తలను తినేసింది. అలాగే ఒక కాలిని కూడా డ్యామేజ్ చేసింది. 2 గంటల తర్వాత కూడా ఈ తాబేలు ఎలా కదులుతుందో చూడండి ఫ్రెండ్స్. నెంబర్ 5 సెలమెండర్. మీ పొరపాటు వల్ల ఏదైనా సెలమెండర్ చేయి తెగిపోతే మరేం పర్వాలేదు, అది మళ్ళీ పెంచుకుంటుంది. కలుద్దాం పదండి సెలమెండర్ తో. ఒక సెలమెండర్ శరీరం ఏదైనా భాగాన్ని కోసేస్తే అది మళ్ళీ రీజనరేట్ చేసుకుంటుంది మరియు ఫంక్షనింగ్ బి ఏకదం పాత అవయవంలా చేసుకుంటుంది. అలాగే ఎన్నో సార్లు పాత అవయవాల కంటే చాలా మంచిగా ఉంటాయి. ఈ సెలమెండర్ లో ఒక స్పెషల్ ప్రోటీన్ కారణంగా ఇదంతా జరుగుతుంది. శరీరంలోని ఏదైనా భాగం కట్ అయిపోతే ఆ ప్రొటెక్షన్ సెల్స్ ని తిరిగి మళ్ళీ తయారు చేయడం మొదలు పెడుతుంది. దాంతో మళ్ళీ కొత్త అవయవం పుడుతుంది. ఫ్రెండ్స్, ఇదంతా విని మీకు ఆశ్చర్య కలగవచ్చు. నిజానికి ఇదంతా వాస్తవం. ఈ సెలమెండర్ కోసం ఒక లైక్ చేయండి.
నెంబర్ 4 ఫ్లై ఈగ. ఎస్, మీరు విన్నది కరెక్టే ఫ్రెండ్స్. శరీరంలోని ఏదైనా ప్రధాన భాగం శరీరం నుండి వేరుగా ఉన్న జంతువులలో ఈ ఈగ కూడా ఒకటి. ఎందుకు కాదు, అది సజీవంగానే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఏదైనా ఈగను తలను దాని శరీరం నుండి వేరు చేస్తే అది కొన్ని రోజులు సులభంగా అలానే జీవించగలదు. మీరు స్క్రీన్ పై చూస్తున్న ఈ వీడియో దాని దీర్ఘాయువుకు నిదర్శనం. అలా జరగడానికి కారణం ఇవి బొద్దింకలతో పోలి ఉంటాయి కాబట్టి జరుగుతుంది. అయినా కానీ ఈ ఈగలు ఎంత గట్టివో మీరే ఊహించుకోండి. నెంబర్ 3 ఫ్రాగ్స్. ఫ్రెండ్స్, ఏంది మీరు ఎప్పుడైనా ఒక విషయం గమనించారా? మనం చనిపోయిన ఒక కప్పను నీటిలో పెడితే అది కదలడం మొదలు పెడుతుంది. సేమ్ అలానే చూపబడింది ఈ వీడియోలో. చనిపోయిన కప్ప శరీర భాగాలపై ఉప్పు వేస్తే భాగాలు కదలడం మొదలు పెడతాయి. నేను వీటి స్పెషాలిటీ గురించి మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. నిజానికి కప్ప ఎంతటి జంతువు అంటే దాని శరీరం నుండి మెదడును కూడా బయటికి తీసిన దానిలో ఎలాంటి తేడా కనిపించదు. అలాగే ఎగరడం, దూకడం మరియు వాటిని మీరు తలక్రిందులు చేసిన అది నిశ్చలంగా అలానే ఉంటుంది. ఇవే కారణాల వల్ల ఇవి చనిపోయిన తర్వాత కూడా వాటి శరీరంలో కొన్ని గంటల పాటు ప్రాణం అలానే ఉంటుంది. మరియు ఇవే ఈ వీడియోలో మీకు చూపిస్తున్న దృశ్యాలు. చైనా వంటి అనేక దేశాలలో వీటిని అతి ఇష్టంగా తింటారు. నెంబర్ 2 స్నేక్స్. ఫ్రెండ్స్, ఈ పాముల యొక్క ప్రజాతి పేరు రెటల్ స్నేక్ మరియు ఈ ప్రజాతి పాములు ఎక్కువగా ఎడారులలో పెరుగుతాయి. మీకు పాములు కావకున్నా కానీ పాముల తల కొన్ని రోజుల క్రితం ఒక వేటగాడు నరికి విసిరేసిన పాము తలను తాకిన గిటంగా కరిచే అవకాశం ఉంటుంది. ఇలా కూడా జరగవచ్చు ఫ్రెండ్స్. తరచుగా మనుషులు పాము నుండి తప్పించుకోవడానికి వాటి శరీరం నుంచి తలను వేరు చేస్తారు. కానీ మీరు అలా ఆలోచిస్తున్నారంటే ఫ్రెండ్స్, మీ ఆలోచన తప్పు. పాము తలలో ప్రమాదకరమైన దంతాలు మరియు విషం ఉంటుంది. కాబట్టి మీ శరీరంలోని ఏదైనా భాగం దాని కట్ అయిపోయిన పాము నోటి దగ్గర ఉంటే అది కరిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ పాముల తల కోసినా కానీ మనుషులు వీటికి దూరంగా ఉండాలి. సో ఫ్రెండ్స్, ఫైనలీ మాట్లాడుకుందాం నెంబర్ 1 గురించి. నెంబర్ 1 ఫ్లట్ వర్మ్స్. ఫ్రెండ్స్, మనకు ఇంతకు ముందు చెప్పేవారు వానపామును 2 భాగాలుగా చేస్తే 2 భాగాలు 2 కొత్త వానపాములుగా ఏర్పడుతుందని. కానీ ఇది నిజం కాదు. మీరు ఫ్లట్ వర్మ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇది ఖచ్చితంగా నిజమైన ఫ్లట్ వర్మ్స్. ఫ్రెండ్స్, ఫ్లట్ వర్మ్స్ ఎలాంటి జీవులు అంటే వాటి పిల్లలు కడుపు నుండి కాదు వారి శరీరం నుంచి పుడతాయి. అవును ఫ్రెండ్స్, ఫ్లట్ వర్మ్స్ ఇలాంటి జీవులు ఉంటాయి. ఎందుకంటే మీరు వాటి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోస్తే దానిలో ప్రతి ఒక కొత్త బిడ్డకు జన్మనిస్తుంది. అవును, ఇవి రీజనరేట్ చేసుకుంటాయి. ఎందుకంటే మీరు ఈ జీవిని చంపలేరు. దాన్ని ఎన్ని ముక్కలుగా కోస్తే అది అన్ని పిల్లల సంఖ్యను పెంచుకుంటుంది. ఇప్పుడు ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఎన్నో జంతువులను కొట్టడం, కొయ్యడం గురించి మాట్లాడాను. కానీ మీరు అలా అస్సలు చేయకండి. ఈ విషయాలను మరింత స్పష్టంగా చెప్పడానికి అలా మాట్లాడుకున్న విషయాలని సీరియస్ గా తీసుకోకండి. సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంటను కొట్టి ఆల్ ఆప్షన్ ని ఆన్ చేసుకోండి. దాంతో నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో. అప్పటి వరకు బాయ్, జై హింద్.